వల్లే మీరు బయటకు వచ్చాను, అలాగే ఇబ్బందులు కూడా పడ్డాను అన్నది. ఇందుకు ఎవరు సార్ కోటరీ? మీ అందరికీ తెలుసు ఈ విషయం. కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? సాధారణ మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పందికొక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీతో వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు సమావేశాలు తరచూ జరిపారంటున్నారు. అది కూడా అడిగారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు. నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకేమన్నా చెప్పి పంపించారా? అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? త్వరలో వస్తూ అంటున్నారు సార్, అంటే రాజకీయాలకు యాక్టివ్ వస్తూ ఉంటుంది సార్. అలాగని ఏ పార్టీలకు పోయే ఉద్దేశం లేదంటున్నారు సార్. అంటే ఎలా ఉండబోతుంది రాజకీయ రంగ ప్రవేశం? మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియ మాత్రమే అడగాలి. అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటినన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో, కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు. నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా. నా దారే నేను రహదారిగా చేసుకుంటా. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. మీరే చెప్పండి సలహా. మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు, ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి, అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు. మరి కూటమి ప్రభుత్వం, ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి
పోరాటం కానీ చేయగలిగితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పకుండా తెలుగుదేశం కాదు, ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నా అంటే వ్యక్తిగతంగా. అవకాశం ఉంది అని అంటే రేపు రాజకీయ మీ రంగ ప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉందంట. మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేనేం చేయగలను? పాజిటివ్ గా రెండు రాష్ట్రాల్లో ఉండబోతున్నారా? నేను ఈ మాట చెప్తా ఉంటే ఆ మహాతల్లి నవ్వుతా ఉంది. ప్రధాని మోడీని పొగుడుతూ నవ్వుతా ఉండవు, నేను చూస్తా ఉంటా. ప్రధాని మోడీని ఆయన అభినందిస్తూ మాట్లాడుతున్నా, పొగుడుతూ మాట్లాడుతున్నా, అంటే మంచి ప్రధాని అని చెప్పేసి కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నేనే కాదు దేశంలో ఆహ్వానిస్తుంది. చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. ఆహ్వానిస్తే వెళ్తారా?